ఎవరికైనా మనకి బాడీలో ఏదైనా ఫ్లక్చుయేషన్స్, హెల్త్ రిలేటెడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయంటే ఫస్ట్ మనం హాస్పిటల్ విజిట్ అవుతాం. యెస్. సో, నెక్స్ట్ అదర్ ఆప్షన్ కింద వచ్చేది మనకేంటి అననంటే ఆయుర్వేద అనేది కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. సో, అసలు బేసిక్‌గా ఆయుర్వేద అంటే ఏంటి? ఆయుర్వేదం అంటే ఆయు, వేద. ఆయు అంటే లైఫ్, వేద అంటే సైన్స్. సో, బేసిక్‌గా ఆయుర్వేదం అంటేనే లైఫ్ సైన్స్. సో, మీరు చెప్పారు గదా! ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ వెళ్ళేది హాస్పిటల్‌కి, సెకండ్ ఆప్షన్ లాగా ఆయుర్వేదం చూస్తానన్నారు గదా! సో, యాక్చువల్‌గా అలా కాకుండా ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ఆయుర్వేద. ఆయుర్వేదం అంటే లైఫ్ సైన్స్ కదా! సో, జనరల్‌గా అందరూ హాస్పిటల్ నుంచి ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళి తర్వాత అక్కడ తగ్గకుంటే ఆయుర్వేదంకొస్తారు. ఆయుర్వేదకొస్తారు. అలా చేయకుండా ఇట్ షుడ్ బి ద అదర్ వే. ఫస్ట్ ఆయుర్వేదం దగ్గరికొచ్చి ఆయుర్వేదంలో తగ్గకుంటే అప్పుడు కెమికల్స్‌కెళ్ళాలి. హ్మ్. అందరిప్పుడు ఏమైంది ఆ సినారియో రివర్స్. చేంజ్ అయిపోయింది. అందరు కెమికల్స్ యూజ్ చేసి చేసి రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది. కెమికల్ రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళప్పుడు ఆయుర్వేదం దిక్కు చూస్తారు. అప్పుడేమైతుంది ఆయుర్వేదం పని అనేది కొంచెం టఫ్ అయిపోతుంది. జనరల్‌గా మా దగ్గరకొచ్చే కేసెస్ అన్నీ టెర్మినల్ కేసెస్ అనమాట. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్‌లో వస్తారు. ఆల్మోస్ట్ ఎలాంటి ఆప్షన్ లేనప్పుడొస్తారు. అప్పుడు ఆయుర్వేదం ట్రీట్మెంట్ డెఫినిట్‌గా టైం టైం పడుతుంది పడతది. కదా! ఇప్పుడు జనరల్‌గా అందరిలో నిర్ధారణ ఏంటిది అనంటే ఆయుర్వేదం ట్రీట్మెంట్ టైం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే మీరొచ్చేదే టెర్మినల్ స్టేజ్‌లో. మీరు స్టార్టింగ్‌లో వస్తే ఐ హావ్ ట్రీటెడ్ కేసెస్ ఇన్ 5 డేస్, 10 డేస్‌లో నేను ట్రీట్ చేశాను.